ఇందిరాగాంధీ హయాంలోనే నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ భూముల పంపకం చేపట్టిందని, ఇందిరమ్మ హయాంలోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. మెదక్ జిల్లా రామయ్యపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని, ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారంటీ పథకాలు అమలు చేసిందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. మరి మన అభ్యర్థి, మన ఎంపీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల బిడ్డ, నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి, మనందరి కష్ట సుఖాలు కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి చెయ్యి గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని మరి గెలిపించాలని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనవి చేసుకుంటూ, విజ్ఞప్తి చేసుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది, ఈ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఇవాళ సిద్దిపేటలో ఓట్లు వస్తలేవు, సిరిసిల్లలో ఓట్లు వస్తలేవు, గజ్వేల్లో ఓట్లు వస్తలేవు. కాబట్టి అలా దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. ఏడికి పోయినా చెయ్యి 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 అని ప్రజలు అంటా ఉన్నారు. ఏడికి పోయినా ఇంద్రమ్మ రాజ్యం మాకు కావాలని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి ఏ గుర్తు కోటేస్తారు? అందరు చేతులు లేపాలా. కాంగ్రెస్ ఒక నమ్మకం. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత, ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు. ఈ ప్రాంతంలో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికి కూడా అసైన్మెంట్ ల్యాండ్స్, లవానా పాట భూములు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే అని తెలియజేస్తున్నా. ఒకసారి కనుక్కోండి, మీ పెద్ద మనుషులను ఇంట్లో అడగండి, ఇంటికాడ అడగండి. గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి పొండి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు 2 పార్టీలు, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, గత 10 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారంలో ఉండే ఈ 4 నెలల్లో మేము అధికారం వచ్చినాక మేము ఏవైతే గ్యారెంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలు అన్ని కూడా నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే చేసుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.